హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అర్చనా నవీన్ USA వ్లాగ్స్. ఈ వీడియోలో మా ఇంటి దగ్గర ఉన్న కట్టమైసమ్మ గుడిలో శ్రీరామనవమి వేడుకలు ఎంత బాగా జరుపుకున్నామన్నది చూసేద్దాం. సో నేను ముందు చెప్పాను కదా మా మామయ్య గుడి సెక్రటరీ అని. సో మా అత్తయ్య మామయ్య ఇద్దరు కలిసి దగ్గరుండి ఈ వేడుకలంతా చూసుకున్నారు. మేము ఇండియాలో కరెక్ట్ టైంకి ఉన్నాం కాబట్టి రాముల వారి పెళ్లి ప్రిపరేషన్స్ అన్నీ దగ్గరుండి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునే అదృష్టం మాకొచ్చింది. కళ్యాణం ముందు రోజు మా అత్తయ్య బావ అందమైన విగ్రహాలని ఇంటికి తీసుకొచ్చారు. అవి చాలా చాలా బాగుండే. ఇంకా పెళ్ళి అంటే ఎన్ని పనులు ఉంటాయో మీకు అందరికీ అది తెలిసిందే కదా. అందులో ఇది రాముల వారి పెళ్ళి. సో పెళ్లి పందిరి ఆర్డర్ చేయడం, అన్నదానంకి కూరగాయలని తెప్పించడం, వాటర్ ట్యాంకర్స్ తెచ్చి డ్రమ్స్లో అంతా వాటర్ స్టోరేజ్ చేసేసుకోవడం, గుడి దగ్గర స్పీకర్స్ పెట్టించడం, కుక్ని అరేంజ్ చేసి కుక్కి కావాల్సిన ఫ్రెష్ అల్లం వెల్లుల్లి ఇవన్నీ ఇవ్వడం, పబ్లిక్కి సరిపోయే అంత చైర్స్, టెంట్స్, కార్పెట్స్ ఇవన్నీ అరేంజ్ చేసుకోవడం. సో ఆ రోజు ఈవినింగ్ పెళ్ళికి సంబంధించిన అంటే స్టేజ్ ఇంకా లైట్ అరేంజ్మెంట్స్ అన్నీ చేసేసుకున్నాం. ఎందుకంటే నైట్లో కూడా లైటింగ్స్ ఉండాలి కాబట్టి. ఆడవాళ్ళకి ఎంత పనున్నా నెక్స్ట్ డే ఈవెంట్ ఉందంటే మెహందీ పెట్టుకొని పడుకోవాల్సిందే. ఇది శ్రీరామనవమి రోజు మార్నింగ్ హడావిడి. హాయ్ చెప్పు. మనం ఏ పనైనా చేసే ముందు ఇంట్లో ఫస్ట్ దీపం పెట్టుకోవాలి అని అంటారు కదా. సో అట్లాగే మేము ఇంట్లో ఇంకా గుడిలో కూడా మార్నింగ్ హవర్స్లో మేము పూజలు ఫినిష్ చేసేసుకున్నాము. దాని తర్వాత శ్రీరామనవమి కాబట్టి రాముడికి ఇష్టమైన బెల్లం, పప్పు ఇంకా బెల్లంతో చేసిన తీర్థం పెట్టి పూజ చేసుకున్నాం. సో బంతిపూలు చూస్తేనే ఫెస్టివ్ ఫీల్ వచ్చేస్తుంది కదా. సో మేము అందుకే డెకరేషన్ ఇంట్లో ఇంకా గుడిలో చేసేసామన్నమాట. అండ్ నేను మాత్రం మెహందీ అండ్ మ్యాచింగ్ బ్యాంగిల్స్ వేసేసుకున్నాను, ఎందుకంటే దీనికే లేట్ అయిపోతుందని. సో ఇది మా ఫైనల్ డెకార్. సో రాముల వారి పెళ్ళంటే మాటలు కాదు కదా, అది ఒక్కరితో ఇద్దరితో అయ్యేదే కాదు. సో అందుకు మా కాలనీ వాళ్ళందరూ చాలామంది స్పాన్సర్స్ చేశారు అండ్ వాళ్ళు వచ్చి ఇంత బాగా హెల్ప్ చేశారనమాట. సో రాముణ్ణి, సీతమ్మని, లక్ష్మణుడిని, హనుమంతుడిని అందరూ కలిసి అందంగా అలంకరించారు. సో జస్ట్ గాట్ రెడీ, అర్చన కోసం వెయిటింగ్. సో మనం వెళ్ళి మా గుడి ఎలా రెడీ అయిందో చూద్దాము. సో ఇది ఫైనల్ పందిరి లుక్. ఎంత ట్రెడిషనల్గా పచ్చగా ఆ బంతిపూలతో ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. సో అక్కడ పందిరి రెడీ అండ్ ఇక్కడ సీతమ్మ వారు కూడా రెడీ. సో ఇక్కడ నేను కాళ్ళకు పసుపు పెట్టుకొని ఇంకా వచ్చిన ముత్తైదులకు అందరికీ కూడా పసుపు పొట్టిచ్చి అందరం కలిసి కళ్యాణం కోసం ఒడిబియ్యం ఇంకా తలంబ్రాల బియ్యం కలుపుకొని రెడీగా పెట్టుకున్నాం.
లాస్ట్ 20 ఇయర్స్ నుంచి మా అత్తయ్య మామయ్య పూజలో కూర్చొని కళ్యాణం చేయించేవాళ్ళు. కానీ ఈసారి మేము యూఎస్ నుంచి వచ్చామని మమ్మల్ని పూజలో కూర్చోబెట్టారు. అండ్ రాముడి కళ్యాణం మా చేతులతో జరిపించడం అది మాకు మాత్రం ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. రామ శ్రీరామ రామ రఘురామ నీవు మా తోడుంటే చాలయ్యా, స్వర్గమే కిందకి రాదా రామయ్యా, ఊరంతా బాగుండాలి నిన్నే నిన్నే కొలిచేమయ్యా రామ. విగ్రహాల అలంకరణ తర్వాత బొట్టు పెట్టి పూలదండలు వేసి రాముడి విగ్రహాన్ని మా ఆయన, సీతమ్మని నేను, లక్ష్మణుణ్ణి మా మామయ్య, ఇంకా హనుమంతుడిని మా బావ ఎత్తుకొని మేళతాళాలతో మంగళారతులతో బయలుదేరే ముందు మా అత్తయ్య కొబ్బరికాయ తిప్పి దిష్టి తీసిన తర్వాత అందరం కలిసి పెళ్లి పందిరికి తీసుకొచ్చాం. మా పంతులు పందిరి చుట్టూ ప్రదక్షిణలు చేసిన తర్వాత కళ్యాణంకి పీటల పైన కూర్చోపెట్టాడు. దీపాలు పెట్టుకున్న తర్వాత మొదటి పూజ గణపతికి చేస్తాం కదా. సో కళ్యాణం మొదలుపెట్టే ముందు గణపతికి పూజ చేసుకుని అక్కడ ఉన్న వాళ్ళందరి గోత్రనామాలతో పూజ స్టార్ట్ చేసుకున్నాం. సో ఇండియాలో సమ్మర్ సీజన్ అంటే ఎట్లుంటుందో అది అందరికీ తెలుసు. మండిపోతున్నాయి అసలు ఇక్కడ ఎండలు. సో ఎంత ఎండ ఉన్నా, ఎంతమంది జనాలు అంటే కళ్యాణం అంటే ఎంతమంది వస్తారు కాలనీలో వాళ్ళందరూ అంటే మాకు ఇక్కడ 500 అబవ్ వచ్చారు. సో అంతమంది జనాల మధ్యలో ఇంకా మధ్యాహ్నం వరకు కళ్యాణం అయ్యే వరకు ఏం తినకూడదు. సో అవన్నీ తినకుండా మనం కళ్యాణం చేయాలి. సో ఇవన్నీ అసలు మ్యాటర్ అనిపించదు అసలుకి. అంటే కళ్యాణం జరుగుతుంటే ఎంత హ్యాపీనెస్ అది మా అందరికీ. సో మాకు రాముల వారి కళ్యాణం దగ్గరుండి హ్యాపీగా థరోగా ఎండ్ టు ఎండ్ అన్నీ ఎంజాయ్ చేసే ఆపర్చునిటీ మాకు వచ్చింది. సో వి వర్ వెరీ వెరీ హ్యాపీ. అందరం చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. సో ఇక్కడ వీడియో తీసేది మా అన్నయ్య అండ్ మా మామయ్యతో డిషెస్ అన్నీ ఓపెన్ చేయిస్తున్నాడు అండ్ వాళ్ళిద్దరు బాగా ఎంజాయ్ చేశారు బ్యాక్ ఎండ్. సో ఎనీవేస్ డిషెస్ వచ్చేసి వైట్ రైస్, బగారా రైస్, సాంబార్, పాలకూర పప్పు, వంకాయ కర్రీ అండ్ స్వీట్ పరమాన్నం, ఇంకా కర్డ్ పెరుగు. కళ్యాణం అయ్యేటప్పుడు మేమిద్దరం బాగా ఎంజాయ్ చేసింది ఏంటంటే ఏది చేసినా రాముడికి చూపించి సీతకి, సీతకి చూపించి రాముడికి చేయాలి. అంటే అది పూలదండలైనా, బాసింగాలైనా, తీర్థమైనా, తాళైనా. సో అది మాత్రం చాలా బాగా అనిపించింది మాకు.
సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే. దేవుళ్ళకి మేము తల్లిదండ్రులం అయ్యి కన్యాదానం చేయడం అండ్ మా మామయ్య మేనమామ అయ్యి పసుపు తాడు తీసుకెళ్ళి అందరికీ మొక్కిపియడం ఇవన్నీ వింటుంటేనే అసలు ఎంత బాగుంది కదా. సో చాలా హ్యాపీ, అంటే ఇంత బాగా ఈవెంట్ జరుపుకున్నందుకు మాత్రం వీఆర్ వెరీ హ్యాపీ. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా. సరదాగా నా గాలి పాట వినుమా, విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా. గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా. సో చూసారు కదా తాళి కట్టడం, ఆ మూమెంట్ మాత్రం మేమిద్దరం మా లైఫ్లో అసలు మర్చిపోమనుకుంటా. ఎప్పుడూ శ్రీరామనవమికి కళ్యాణం అటెండ్ అవ్వడమే కానీ ఇంత దగ్గర నుంచి మా చేతులతో చేస్తామని అసలు మేము అనుకోలేదు. ఇవంతా క్రెడిట్ మా అత్తయ్యకి మామయ్యకి వెళ్తుంది, ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని కూర్చోబెట్టి చేయించినందుకు. సో తాళి కట్టిన తర్వాత తలంబ్రాలు పోయాలి కాబట్టి బియ్యంతో తలంబ్రాలు పోసి దాని తర్వాత ముత్యాలతో తలంబ్రాలు పోసి అమ్మవారికి ఒడి నింపి దండలు మార్చి తీర్థం ప్రసాదాలు అన్నీ పెట్టేసి ఫైనల్గా హారతి ఇచ్చేసి అందరికీ చూపించాం. శ్రీరామ పత్ని జనకస్య పుత్రి సీతాంగన సుందర కోమలాంగి. శ్రీరామ పత్ని జనకస్య పుత్రి సీతాంగన సుందర కోమలాంగి. ఆనకి కలగనలేదు రాముని సతి కాగలనని రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు. ఆనాడు ఎవరు అనుకో
లేనిది ఈనాడు మనకు నిజమైనది. సీతారామచరితం శ్రీ సీతారామచరితం గానం జన్మ సఫలం శ్రవణం పాపహరణం ప్రతిపద పదమును శృతి లయాన్వితం చతుర్వేద నిరుతం యోగ విదితం సో మా అత్తయ్య మామయ్య ఇంకా మా అమ్మ కూడా ఒడి నింపడము బట్టలు పెట్టడం ఇవన్నీ జరిగినాయి. బ్యాక్గ్రౌండ్లో ఒక పాప రాముడి పాట పాడుతుంది, అది నేను క్యాప్చర్ చేయలేకపోయినాను, కానీ చాలా బాగా పాడింది. సో మా అమ్మ మా అత్తయ్య మామయ్య కాకుండా కాలనీ వాళ్ళు కూడా ఇంట్లో నుంచి వాళ్ళు ఒడి బియ్యం తీసుకొచ్చి దేవుడికి ఒడి నింపి అందరూ అక్షింతలు వేసి అన్నదానంకి వెళ్ళారు. అందరూ అన్నదానంలో బిజీగా ఉన్నారు, స్టార్ట్ అయిపోయింది. అండ్ మేము అమ్మవారి దర్శనం చేసుకొని ఇంకా తీర్థం ప్రసాదం తీసుకొని కొన్ని పిక్చర్స్ కూడా తీసుకున్నాము, ఎందుకంటే ఇది లైఫ్ టైం మాకు మెమరబుల్గా ఉండాలని. సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే. చూసారు కదా ఎంత హడావిడిగా, అసలు ఎవ్వరూ ఆగట్లేదు, అందరు ఆకలి మీద ఉన్నారు. అండ్ ఆర్గనైజ్ చేయడానికి చాలా కష్టమైంది, బట్ అట్ లాస్ట్ అందరు తిన్నారు. అండ్ ఫుడ్ కూడా చాలా బాగా అయింది. రాఘవ రామ శ్రీ రఘురామ సీతాభిరామ సీతాభిరామ రాజాధిరాజనాయి రేడు లోకముం వాഴുന്ന రామ రామ విల్లోమం కైగళేందియ విల్లాలి వీరనల్లే. చెప్పు కావ్య, కళ్యాణం ఎట్లా జరిగింది? చాలా బాగుంది. ఎంజాయ్ చేస్తావా? సూపర్. సో రాముడి కళ్యాణం అయితే సూపర్గా అయింది, హరోగా ఎంజాయ్ చేసినాం మేము కదా. చాలా బాగుంది. అండ్ చాలా అదృష్టం కూడా మనకి, రాముడి కళ్యాణం నేను మా ఆయన కూర్చొని చేసినాము, అది కూడా ఎప్పుడు మా అత్తయ్య మామయ్య చేస్తాను. అండ్ ఈసారి ఫస్ట్ టైం నేను చేసాను. చాలా బాగుంది. సంవత్సరాల నుంచి ఊరేగింపు ఇట్లాగే బండిపైన తీసుకెళ్లే వాళ్ళంట. సో ఈ కాన్సెప్ట్ నాకు చాలా నచ్చింది. అండ్ అక్కడ పిల్లలు కూడా కాలనీ వాళ్ళు చాలా ఎక్సైట్ అయ్యి వాళ్ళ డెకరేషన్స్ అన్నీ చేసినారు. ప్రతి ఇంట్లో ఒక బిందె నీళ్లు, దీపాలు, కొబ్బరి, పసుపు, కుంకుమ, అక్షింతలతో రెడీగా ఉంటారనమాట. సో రాముడి ఊరేగింపు స్టార్ట్ అవుతుంది.
గుడిలో నుంచి మా అత్తయ్య మామయ్య ఇంకా కాలనీ వాళ్ళు అందరు తీసుకొని వచ్చి బండిలో కూర్చోపెట్టి ఊరేగింపుకి ఇంకా రెడీ చేస్తున్నారు. అంటే గట్టిగా కట్టాలి, ఎందుకంటే బండి ఇటు అటు ఊగుతుంది కదా. సో వెనకాల కట్టెలు కట్టి గట్టిగా కట్టారనమాట. ఊరేగింపుకి వెళ్ళినప్పుడు ప్రసాదాలు ఇవ్వాలి కదా. సో రాముడి కోసం వండిపెట్టిన ప్రసాదాలు, కొబ్బరికాయ, పూలు, పండ్లు అన్నీ కూడా మనము ఆ బండిలో అరేంజ్ చేసుకొని नजरिया लागे नहीं कहीं ओ नजरिया लागे नहीं कहीं అన్న మీనింగ్ అనమాట. ఇంకా దీపాలు పెట్టి అగరబత్తులు పెట్టి ఆర్తులు ఇచ్చి ఇంకా ఏదన్నా స్వీట్ ఏమన్నా వాళ్ళు చేసింది ఉన్నా పెట్టి కొబ్బరికాయ కొడతారు. శ్రీరామా శ్రీపతే సీతాపతే రామా కారుణ్యవారిధే కైకొరున్నే రామ రామ హరే రామచంద్ర అందరి ఇండ్లల్లో వచ్చి కొబ్బరికాయలు కొట్టి నీళ్లు పోయాలి అన్న రూల్ ఏం లేదు. ఎవరి స్తోమతని బట్టి వాళ్ళు, కొంతమంది వచ్చి మొక్కుతారు, కొంతమంది వచ్చి అన్నీ పెట్టి మొక్కుతారు, ఇంకొంతమంది దూరం నుంచే దర్శనం చేసుకుంటారు. కాలనీ మొత్తం తిరిగాము, అంటే ఆల్మోస్ట్ కవర్ చేసేసాము. అండ్ లాస్ట్కి అంటే రోడ్ వచ్చిన దగ్గర ఇంకా టర్న్ తీసుకొని బ్యాక్ గుడి దగ్గరికి వెళ్ళిపోయాం. రామ చక్కని సీతకి అరచేత గోరింట ఇంత చక్కని చక్కని ఇంక ఎవరో మగుడంట రామ చక్కని సీతకి. సో మేమంతా చాలా టైర్డ్ ఉన్నాము, స్పెషలీ మా అత్తయ్య మామయ్య. కానీ ఇయర్కి ఒక్కసారి వచ్చే వేడుకలు కదా, చాలా బాగా జరుపుకున్నాం. ఇంకా जय बोलो श्री रामचंद्र के।
కాలనీలో ఉన్న పిల్లలు మాత్రం సన్నాయి మేళంకి కూడా డాన్సులు వేసుకుంటా రాముడి పాటలు పాడుకుంటా జపిస్తూ ఎంత బాగా ఎంజాయ్ చేశారంటే అసలు మేమిద్దరము షాక్ అనమాట. అసలు యూఎస్లో ఇవన్నీ ఉండవు కదా, ఎంత బాగా అనిపించిందో మాకు. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిటమీటి అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిటమేటి అనిపించే అరుదైన అబ్బాయికి మన పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి ముని వేళ్ళు పచ్చని మెడపై వెచ్చగరాసను చిలిపి రహస్యాలు నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు ఇద్దరి తలపులు ముద్దగా తడిపిన తుంటరి జనకాలు అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర జగడపు చనవుల జాజర తరిత్త జం 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 మొల్లలు తురుముల ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపెమున చల్లన పుప్పొడి జానగపతిపై చల్లేరతివలు జాజర జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర జగడపు చనవుల జాజర